సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు సాయిబాబు, మాది అమలాపురం. ఏం చేస్తారు సార్ మీరు? మాది మెడికల్ షాపు. అండి. నేను ఆర్ఎంపీ డాక్టర్ గారు చేస్తాను. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? కూటమి ప్రభుత్వం చాలా బాగుంది, అన్ని రకాలుగా కూడా. అటు నుంచి మోడీ గారి సపోర్ట్ కూడా కేంద్రం నుంచి చాలా చక్కగా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చక్కటి భాగస్వామ్యంతో చక్కగా వెళ్తున్నారు. కూటమిని బాగు చేస్తారు. ఇంకో టర్మ్ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ పాడైపోయిన రాష్ట్రాన్ని ఇంకో టర్మ్ కనుక వీళ్ళిద్దరూ సఖ్యతగా ఈ కూటమి ఇలా ఉంటే మా రాష్ట్రం వెలుగొందుతుంది. మరి రైతులకి ఎలా ఉందండి ఇప్పుడు? రైతులకు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. కారణం ఏంటంటే విత్తనాలు ఇవ్వటం కానీ, మొన్న ఈ మధ్య రైతులకి అదే బస్తాకి ఇంత రేటు అని ప్రకటించి అది తడిసిందైనా కొన్నారు, మామూలుదైనా కొన్నారు. ఎక్కడ ప్రజలకి రైతులకి ఎక్కడ డబ్బులు ఆఫ్ చేయలేదు, అందరికీ డబ్బులు ఇచ్చేసారు. రైతులు కూడా హ్యాపీగానే ఉన్నారు. మాది కూడా వ్యవసాయ ప్రాంతం. వర్షాలు పడినా మాది కూడా అమలాపురం వ్యవసాయ ప్రాంతమే ఎక్కువ. అంచేత మా రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే కొన్ని చోట్ల రోడ్లను అయితే గుంతలు కూడా పూడ్చలేదు అని కొన్ని ఆరోపణలు అయితే వైసీపీ చేస్తుంది. మరి రోడ్ల అభివృద్ధి ఏమైనా స్టార్ట్ అవుతుందంటే? రోడ్ల అభివృద్ధి స్టార్ట్ అయ్యిందండి, మరి వాళ్ళకి కనపట్లేదేమో నాకు తెలియదు. కానీ మామూలుగా ప్రజానీకంలో రోడ్ల అభివృద్ధి అనేది జరుగుతుంది, జరగటం ఏం మానలేదు. రోడ్లు ఆళ్ళ ప్రభుత్వంలో ఉన్నంత ఘోరంగా లేవు. ఇప్పుడు రోడ్లు చాలా మట్టుకు వేస్తున్నారు. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు రంగట్రాము అండి. ప్రభుత్వం వచ్చేసి 6 నెలలు పూర్తయింది. 6 నెలల్లో అభివృద్ధి పరంగా ఎలా ఉందండి రాష్ట్రం? కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ప్రజల్లో మీరు ఎక్కడ కనుక్కున్నా చెప్తారు, 1వ తారీఖునే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి ఏదైతే కూటమి ప్రభుత్వం రాకముందు ఏదైతే వాగ్దానం చేస్తున్నామో 4,000 పెన్షన్ అనేది ఇప్పటికి వచ్చి ఎవరు ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వంలో కూడా 150, 100 అలా పెంచుకుంటూ వచ్చారే తప్ప ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయల పెన్షన్ అనేది ప్రతి ఒక్కరి ఇంటికి కార్యకర్త ద్వారా తీసుకెళ్ళి, సచివాలయ సిబ్బంది ద్వారా తీసుకెళ్ళి ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకల్లా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు పెన్షన్ కావచ్చు, లేదా సిలిండర్లు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో అభివృద్ధి పదంలో నెంబర్ 1గా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారని చెప్తున్నాను సార్. అంటే గతానికి ఇప్పటికి ఏమైనా మార్పు ఉందంటారా? రాబోయే రోజుల్లో ఏమైనా అభివృద్ధి పరంగా ఇంకా పరుగులు పెడుతుంది అంటారు రాష్ట్రం? ఖచ్చితంగా అండి. మీరు చూస్తున్నారు కదా, గతంలో మినిస్టర్లు ఉన్నారు, ఏ మినిస్టర్ ఏది మాట్లాడారో తెలియదు. ఇప్పుడు ఐటీ శాఖ మినిస్టర్ ఉన్నారు, ఆయన ఏ కంపెనీలు తీసుకొస్తానంటే మామిడి తాండ్ర కంపెనీ అనేవారు, నూడిల్స్ కంపెనీ అనేవారు. అసలు ఈ కంపెనీలా లేకపోతే చిన్న చిన్న షాపులు అనేది కూడా ఆయన తెలియకుండా విషయం మాట్లాడేవారు. కానీ ఈరోజు ఐటీ శాఖలో ఉన్న లోకేష్ బాబు గారు ఈరోజు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రపంచం అంతా తిరిగి అనేక కంపెనీలు ఈరోజు విశాఖపట్నం కానీ, అలాగే మన రాజధాని అమరావతి దగ్గర కానీ అనేక ఫ్యాక్టరీలు ఈరోజు తీసుకొచ్చే పరిస్థితిలో ఆయన కృషి చేస్తున్నారండి. పెట్టుబడులు లేవు, విద్యాశాఖను మొత్తం నాశనం చేసేసారని చెప్పి ఆరోపణలు అయితే చేస్తుంది కదా వైసీపీ. సార్, వాళ్ళు చేసింది ఏది లేదు, వాళ్ళకి ఏది చేయలేదు కాబట్టి వాళ్ళకి ఏం తెలియక అది మాట్లాడుతున్నారండి. ఈరోజు విద్యాశాఖలో ఎందుకు అభివృద్ధి జరగలేదండి? ప్రతి చోట ఈరోజు ప్రత్యేకంగా పార్టీ వాళ్ళు వెళ్తున్నారు, అధికారులు వెళ్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఏం కావాలి వాళ్ళకి కనబడదు కాబట్టి ఆ గుడ్డోళ్ళకి ఏం కనబడదండి? అభివృద్ధి కనబడదు కదా, గుడ్డోళ్ళతో మనం ఏం మాట్లాడగలం? వైద్య రంగం ఎలా ఉంది? వైద్య రంగం బాగా చేస్తున్నారు కదా, శుభ్రంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వైద్యం జనాల అందుబాటులో ఉంది. ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తున్నారు. ఇంకేం కావాలి? వాళ్ళకి విమర్శించడానికి అవకాశం లేక ఏదో డొంక పట్టుకొని వెళ్ళడం తప్ప వాళ్ళు ఏం చేశారో చెప్పమని నిజంగానో మేమేం చేయలేదో చూపిస్తాం.